అమ్మ అంటే మనందరికీ దేవుడితో సమానం. అర్జున్ సన్న వైజయంతిలో నా అమ్మగా చేసిన మా అమ్మ నా తర్వాత మాట్లాడాలి. ఆవిడకి నేను ఇచ్చే గౌరవం ఇది. మనందరం ఇవ్వాల్సిన ప్రోగ్రామ్. ఓకే, ముందుగా మా మీడియా మిత్రులకు, చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ, మనందరూ అమ్మాయిలందరికీ టీజర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. కర్తవ్యం సినిమా మనందరికీ గుర్తుందండి. అది అప్పట్లో అమ్మ చేసిన స్టంట్స్ కానీ ఆ ఎమోషన్ కానీ ఇట్ వాస్ లైక్ నెవర్ అన్ఫర్గెటబుల్ ఫిలిం. సో ప్రదీప్ కథ చెప్పినప్పుడు అమ్మ క్యారెక్టర్ వైజయంతి అని చెప్తుంటే, ఒక కర్తవ్యంలో వైజయంతి క్యారెక్టర్కి కొడుకు పుడితే ఎలా ఉంటుంది, ఏం జరుగుతాయి ఈవెంట్స్ అనేదే ఈ సినిమా. సో చెప్పినప్పుడు ప్రదీప్ ఒకటే అడిగాను, ప్రదీప్ అమ్మ ఒప్పుకుంటారా సినిమా? సార్ తెలీదు. ఒకటి చెప్తాను ప్రదీప్, అమ్మ కానీ ఈ సినిమా ఒప్పుకోకపోతే మనం చేయడం కరెక్ట్ కాదేమో. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ మా అమ్మ. నిజంగా చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ వయసులో కూడా మీరు స్టంట్స్ చూసారండి, అద్భుతం. లైక్ యూనో డూప్ లేకుండా అంత బాగా చేశారు. సో అమ్మ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ సినిమాలో పృథ్వీ గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఆయన ఒకే ఒక విషయం చెప్పేవారు షూటింగ్ డే 1 అని కథ విన్న తర్వాత డే 1 నుంచి ఒకే ఒక విషయం చెప్పేవారు, కళ్యాణ్ గారు యానిమల్ సినిమా నాకు ఎంత పేరు తెచ్చిందో, నార్త్ ఇండియా అంతా నాకు ఎంత గుర్తింపు తెచ్చిందో, తెలుగులో నాకు ఈ సినిమా అంత గుర్తింపు తెస్తుంది అని చెప్పారు. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా అదే మాట్లాడుతున్నారు. ఈ సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పారు. సో కొంచెం దానికి నేను టార్చర్ పెట్టాను ఆయన్ని. మీరు తప్పితే వేరే వాళ్ళు చెప్పకూడదు, నాకు మీరే డబ్బింగ్ చెప్పాలని కొంచెం టార్చర్ పెట్టాను. బట్ థ్యాంక్స్ అలాట్ సార్. మా ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్పాలి, నేను ఇది నా సొంత బ్యానర్, ఇది నా మనుషులు, నా సొంత బ్యానర్ది. సో ఏ రోజు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. లైక్ ఏమన్నా ఒక ఎక్స్ట్రా డే కావాలి ఫైట్కి, సార్ వచ్చి సార్ ఒక ఎక్స్ట్రా డే పడుతుంది ఏమంటారు, సార్ చదువుతాం సార్, సినిమా బ్రహ్మాండంగా రావాలి. అదే ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో చేయడం జరిగింది. అసలు టార్చర్ మామూలుగా పట్టలేదు. ఏమంటే అందరూ నాకు నేను అడిగింది చేశారన్నారు. వాళ్ళు అడిగింది చేసేదాకా వాళ్ళని టార్చర్ పెడుతూనే ఉన్నాడు ప్రదీప్. అండ్ ప్రదీప్ విల్ బికమ్ అ వెరీ బిగ్ కమర్షియల్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. దిస్ ఇస్ ఫర్ యూ. అండ్ ఒక విషయం చెప్తానండి సినిమా గురించి. మనకి ప్రాణం పోయడం కోసం వాళ్ళ ప్రాణాలు పోయేంత వరకు వెళ్ళి ఓ బిడ్డకి జన్మనిస్తుంది తల్లి. అలాంటి తల్లిని, అలాంటి స్త్రీమూర్తుల్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు. అదే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ గారు, యాక్చువల్లీ బింబిసారా లాంటి ఫెరోషియస్, మెర్సిలెస్, ఫ్యూర్స్ఫుల్ క్యారెక్టర్ చేసిన తర్వాత అమ్మకి పెద్దపీట వేస్తూ మీరు అర్జున్ విశ్వనాథ్ గా ఈ సినిమాలో కనిపించడం అనేది టు బి ఆనెస్ట్ చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. వాట్ మేడ్ యూ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ ఆఫ్టర్ బింబిసారా? అది స్టోరీ అండి. ఫిలిం అనేది మీరు టీజర్ చూస్తే టీజర్లో మీకు సినిమా అర్థమైపోతుంది. మేమేం దాచుకోవట్లేదు. వీఆర్ రెడీ అండ్ వీ వాంట్ ద ఆడియన్స్ టు బి ప్రిపేర్డ్. ఆడియన్స్ హ్యావ్ కమ్ టు అ లెవెల్. ఒక లెవెల్కి ఎలా వచ్చేసారంటే ఆడియన్స్ సిన్సియర్గా మనం ఒక కథ చెప్తుంటే వాళ్ళు అంతే సిన్సియర్గా మనకి ఆ లవ్ ఇస్తున్నారు. సో ఈ ఫిలింలో చాలా సిన్సియారిటీ ఉందండి, చాలా ఎమోషన్ ఉంది, చాలా సిన్సియారిటీ ఉంది, చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో
that is what made me accept this film. అండ్ మేము టీజర్ లో కొన్ని విజువల్స్ అది చూసినప్పుడే అర్థమవుతుంది మదర్ తో మీరు షేర్ చేసుకునే బాండింగ్ కానీ సీన్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతున్నాయి అని చెప్పి. సో ఎప్పుడైనా విజయశాంతి మ్యామ్ తో కలిసి యాక్ట్ చేస్తున్న ఆ మూమెంట్స్ లో రియల్ లైఫ్ లో అమ్మతో స్పెండ్ చేసిన టైం కానీ ఆ మూమెంట్స్ కానీ గుర్తు రావడం అలా ఎప్పుడైనా జరిగింది ఆ మ్యాజికల్ మూమెంట్స్? నాకు ఎందుకో నాకు విజయశాంతి గారు అంటే నాకు చాలా ఇష్టమైన మనిషి అండి. అంటే చిన్నప్పుడు సూర్య IPS అనే సినిమా షూటింగ్కి వెళ్ళడం జరిగిందండి. బికాస్ బీయింగ్ నందమూరి ఐ గాట్ ఎ ఛాన్స్ టు గో అండ్ మీట్ హర్. అంటే అప్పట్లో షీ సో స్వీట్, అంటే ఎంత స్వీట్గా సొంత బిడ్డలా చూసుకొని లైక్ కూర్చోబెట్టి లైక్ నాకు భోజనం పెట్టడం కానీ సర్వ్ చేయడం నాకు చాలా ఇష్టం అని చెప్పి ఐస్ క్రీమ్ ఇప్పించారు. అమ్మ గుర్తుందో లేదు మీకు? సో తీపి మూమెంట్స్ అండ్ మా బాబాయ్ కాంబినేషన్ అయితే చెప్పాల్సిన ఫస్ట్ కలిసినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత పూజా శర్మలో కలిసినప్పుడే తెలియదు ఇట్స్ కనెక్షన్, దానికి ఏమీ లేదు. బట్ యాక్ట్ చేసినప్పుడు యూ కెన్ ఫైండ్ వన్ థింగ్ ఫర్ షూర్ ఇన్ దిస్ ఫిల్మ్, సిన్సియర్గా ఉంటాం. ఆవిడ సిన్సియర్ మదర్, నేను ఒక సిన్సియర్ కొడుకు. ఒక తల్లి ఒక బిడ్డ వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉంటుందో అంతే సిన్సియర్గా ఈ సినిమా ఉంటుంది. Amazing. We are very much eagerly waiting to watch this beautiful film, sir. సో ఆన్ దిస్ నోట్ యాక్చువల్గా మేడం మాట్లాడే ముందు మేము టీజర్లోని ఒక సీన్ని రీక్రియేట్ చేయాలనుకుంటున్నాము. ఒకసారి తీసుకురండి స్టేజ్ పైకి. సేమ్ మీరు టీజర్ అలాగే చేతితో పట్టుకుని మ్యామ్ ఒక్కసారి ముందుకు రండి ప్లీజ్. చెప్పండి. యాక్షన్. నేను సినిమాలో 50 years నుంచి నాకు స్ట్రగుల్, ఓకే, చాలా కష్టపడ్డాను, చాలా అప్స్ అండ్ డౌన్ చూశాను. ఇప్పుడు నాకు ఒక మంచి టైం వచ్చింది, ఓకే. అనే తర్వాత నా లైఫ్ మారింది. కానీ ఈరోజు మాత్రం ఒక్క విషయం చెప్తాను. నేను ఇప్పుడు దాకా ఒక 250-300 ఫిల్మ్స్ చేశాను. ఎన్నో వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను, వెరైటీ ఆఫ్ రోల్ చేశాను. కానీ నా లైఫ్లో ద బెస్ట్, ద మోస్ట్ డిఫికల్ట్ రోల్ అంటే ఈ సినిమాలండి. అండ్ నాకు మన అక్క రాజస్థాన్ సినిమాలో నేను విజయశాంతి గారితో తమ్ముడుగా చేశాను. అప్పటి నుంచి నా అక్క మేడం, సో అక్క కనిపిస్తాను. అండ్ ఈ సినిమాలో అంటే మన డైరెక్టర్కి మనం ఒక పెట్టినే పెట్టాం, వన్ మోర్ ప్రదీప్ అని. ఎంత బాగా చేశాను. ఇది నాకు మాత్రం కాదు, బాబుకి, అక్కకి. సో ఈ సినిమాలో అందరూ పర్ఫెక్షన్స్. స్టార్టింగ్ మన డైరెక్టర్ కళ్యాణ్ బాబు గారు, అక్క, ప్రొడ్యూసర్స్, దే ఆర్ ఆల్ పర్ఫెక్షన్స్. సో బాగా రాలేదంటే దే విల్ నాట్ యాక్సెప్ట్. ఎంత టైం అనేది, ఎంత కష్టం. వన్ మోర్. సో కథ ఆలోచనప్పుడు సార్ ఈ సినిమా టైటిల్ పెట్టింది సార్, వన్ మోర్. సో ఈ ఫైర్, ఈ కసి, ఈ ప్రేమ టీజర్లో స్టార్ట్ అయింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత అప్పుడు కూడా ఇదే ఉండాలని కోరుకుని సెలవు తీసుకున్నాను. యాక్చువల్లీ మీకు కూడా సేమ్ క్వశ్చన్. అమ్మ ఎవరికైనా యు నో దట్ బాండింగ్ టీజర్ ని మనకు అందించిన డైరెక్టర్ నందమూరి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చెప్పాలంటే ఈ స్క్రిప్ట్ కళ్యాణ్ సార్కి చెప్పినప్పుడు బాగుంది, బట్ మేడం ఒప్పుకుంటేనే చేద్దాం అన్నారు. అది మేడం చెప్పగానే యాక్సెప్ట్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది. దీన్ని నేను మేడంకి, సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్స్
నాకు ఏమి ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా ఈ సినిమా చేయడానికి కారణమయ్యారు. థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అండ్ నాకు టెక్నీషియన్స్, నా డైరెక్షన్ టీమ్ మెయిన్లీ, అండ్ నాకు శ్రీకాంత్ విస్సా గారు సపోర్టు, అండ్ నా డైరెక్షన్ టీము, అండ్ మా రైటర్ అండ్ హరికృష్ణ, అండ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. డైరెక్షన్ టీంలో ముఖ్యంగా సురేష్ అండ్ శేషు అండ్ శ్రీను గారు అండ్ అశ్విన్ అండ్ పార్థు అందరూ కూడా, అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ అండ్ అజనీష్. మెయిన్లీ నాకు ఇక్కడ నుంచి అంతా అజనీష్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అజనీష్ గారు. అండ్ మై డిఓపి రాంప్రసాద్ సార్ చాలా హ్యాపీగా, నాకు ఏ ఇబ్బంది పెట్టకుండా ఆయన సీనియారిటీ నాకు చాలా హెల్ప్ అయింది. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను, ఆయన నాకు హెల్ప్ అయ్యారని. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రదీప్ గారు, యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ విజయశాంతి గారిని తప్పితే ఇంకెవ్వరిని ఊహించుకుని రాయలేము, అసలు క్రియేట్ కూడా చేయలేము. అలాంటిది ఏ ధైర్యంతో రాశారు? అసలు ఈ అమ్మ సెంటిమెంట్ ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? మాకు చాలా క్యూరియస్ గా, ఎక్సైటింగ్ గా ఉంది ఈ విషయం గురించి తెలుసుకోవడానికి. యాక్చువల్లీ నేను క్యారెక్టర్ రాసుకున్నప్పుడే మేడం అనుకునే రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారు సార్కి చెప్పే ముందే ఇది ఈ మేడం ఈ కాంబినేషన్ అనుకుంటున్నాను సరే, కానీ సార్ యాక్సెప్ట్ చేశారు సునీల్ గారు. తర్వాత హీరో గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ కూడా మేడం అని, నేను అంటే చెప్పేటప్పుడే కథ చెప్పేటప్పుడు మేడం అని నేరేట్ చేశాను. సరే నువ్వు మేడం చేస్తే వైజయంతి అని, అంటే నేను ఇన్స్పైర్ అయింది కర్తవ్యంలో మేడం క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చూసి అలాంటి క్యారెక్టర్ మళ్ళీ మేడం చేస్తే బాగుంటుంది అనుకున్నాను. అలాగే ఈ క్యారెక్టర్ రెడీ చేశాను. చూసారా మ్యామ్, ఈ జనరేషన్ లో కూడా మీ ఫ్యాన్స్, మీ క్యారెక్టర్ ఫ్యాన్స్. సో ఇప్పుడు మీరు అమ్మ సెంటిమెంట్ ని ఈ సినిమా ద్వారా తీసుకురాబో